హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చాలా సంతోషం, మళ్ళీ ఈరోజు కలుసుకున్నాము. సరే, మా 10th అయిపోయింది. ఇప్పుడు 11th చాప్టర్ రూప విశ్వరూపం. ఇప్పుడు దాకా చాలా అల్లకల్లోలంగా అయిపోయింది. కృష్ణుడు ఆన్సర్స్ చెప్పడము, అర్జునుడు అలా క్వశ్చన్స్ అడగడం. ఇప్పుడు 11th చాప్టర్లో అర్జునుడు, అసలు నువ్వు ఇంత జ్ఞానం నాకు ఇస్తున్నావు కదా, అసలు నువ్వు ఎవరు అంటే వరుస ఇంకా నువ్వు నా సుభద్రనిచ్చి పెళ్లి చేశావు కాబట్టి ఇప్పుడు నీకు నాకు బంధం ఉంది. కానీ ఏంటి ఆ బంధం అంటే, ఇప్పుడు అంటారు కదండి, బావగారు కృష్ణుడు బావ అర్జునుడు కృష్ణుడికి కూడా బావ. ఇది వాళ్ళిద్దరి మధ్యన బంధం. కానీ ఈ జన్మకి వచ్చే జన్మల కంటే ఏ బంధము అని అర్జునుడు, అసలు నువ్వు ఎందుకు నాకు జ్ఞానం ఇస్తున్నావు, నాకు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు, ఇంతటి జ్ఞానము నాకు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పుకుందాం దాన్ని. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక అక్రోనిమ్ చెప్పుకుంటాం కదా. ఆ విశ్వరూప యొక్క అక్రోనిమ్ ఏంటంటే రూపానే. ఆర్ ఫర్ అభ్యర్థన, అంటే ప్రార్థించటం. నీ విశ్వరూపాన్ని నాకు చూపించు కృష్ణ అని ప్రార్థించడం. యు విశ్వరూపం తన యొక్క అసలైన ఎప్పటికీ ఉండిపోయే రూపం. పి అర్జునుడి ప్రార్థనలు, రిక్వెస్ట్స్ ఫర్ ఆఫ్ అర్జునుడి యొక్క చేసే ప్రార్థనలు కృష్ణుని విశ్వరూపాన్ని చూపించడం కోసం. ఏ స్వరూపం, అన్స్టేబుల్ హ్యూమన్ బీయింగ్. స్వరూపం, ఆ స్వరూపం తెలుసుకుంటేనే అర్జునుడు ఆ యుద్ధం చేయగలిగిన కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి దాన్ని స్వరూపం అంటారు. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి విశ్వరూపాన్ని చూపించమని అంటాడు. నువ్వు ఇంత జ్ఞానాన్ని నాకు ఇస్తున్నావు కదా కృష్ణ, మరి నీ విశ్వరూపం చూపించకపోతే ఎలాగా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు దానికి సమాధానంగా ఏం చెప్తాడో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అర్జునుడు ఏమంటాడు కృష్ణుడితో, నాకున్న మోహం మొత్తం తొలగిపోయింది కృష్ణ, సరే నీ విశ్వరూపాన్ని చూపిస్తావా అని అన్నారు అర్జునుడు. నాకున్న మోహం అంటే నాకున్న భయం మొత్తం తొలగిపోయింది కృష్ణ అంటే మిగతా చాప్టర్ పని ఏంటండి? లేదు కదా ఇంకా పని. మిగతా చాప్టర్స్ లేవు ఇంకా, కాదు 18 చాప్టర్స్ దాకా ఉన్నాయి. మరి ఇప్పుడు విశ్వరూపాన్ని అర్జునుడు చూపిస్తా అన్నాడు. కానీ కృష్ణుడికి నమ్మకం కలగాలి కదా. అర్జునుడు యొక్క మోహం తొలగిపోయింది అంటాడు. అసలు ఆ విశ్వరూపం ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, ఇంకా ఒక్క సబ్స్క్రైబ్ ఇవ్వండి చాలు. ఇంకా వ్యూస్ కూడా రావాలి నాకు.
ఏం అక్కర్లేదండి. అలా అన్ను. మీకు నచ్చితేనే లైక్ చేయండి, బలవంతం ఏం లేదు. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే ఈ వీడియో చూడండి. ఈ వీడియో కరెక్ట్గా 20 మినిట్స్ ఉంటుంది. దాన్ని మొత్తం చూస్తే మీకు పూర్తిగా ఎవ్రీడే దాన్ని మొత్తం చూస్తే మీకు పూర్తిగా జ్ఞానం వస్తుంది. అదే నా బాధ్యత, జ్ఞానం ఇవ్వాలి. అది కేవలం నా బాధ్యతే కాదండి, అందరి బాధ్యత. సరే ఇప్పుడు చూద్దాం. నాకున్న మోహం మొత్తం తొలగిపోయింది. అప్పుడు కృష్ణుడు ఎలా విశ్వరూపాన్ని చూపిస్తో తెలుసా అండి? విష్ణువు రూపం అయింది. ఆయన యొక్క స్వరూపం ఏంటంటే విష్ణువు. అంటే మొత్తం ఒక్క నిమిషం అండి, 2 మినిట్స్లో వస్తాను. చూసారండి, అన్నిటికీ ఆయనే మూలమని ఇప్పుడు వస్తుందండి. అన్ని చోట్ల ఆయన ఉన్నారు చూడండి. చూడండి, ప్రహ్లాదుడు నడుస్తుంటే అన్ని చోట్ల ఆయన కనబడుతున్నాడండి. చూడండి, మేఘమంచు దాటవేశా నిన్ను చూడగా. అంటే ప్రహ్లాదుడు విష్ణువుని చూడగానే, విష్ణు ప్రభువుని చూడగానే ఆయన మేఘంలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోయాడంట. వీళ్ళిద్దరూ మహావతార్ నరసింహ చూసే అంటారండి. వీళ్ళిద్దరూ కొండపై నుంచి తోసేశారు కదా, ఇప్పుడు పుణ్యాత్ములుగా మారారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అన్నిట్లో కేవలం వాసుదేవుడే ఉన్నారు. దయ్యాల్లో, భూతాల్లో, అన్నిటిలో మనకి ప్రాణం పోసిందే ఆయన. ఆయన గురించి మనం ప్రార్థించాలి. ఇక్కడ చూడండి, లైరికల్ సాంగ్ కాలేదు. మాధవ జగ జయ, ఈ జగతికి మూలం నీవయ, నీ దర్శనం వెలిగిన జ్యోతి మనసున చింబయ. ఇప్పుడు చూడండి, గోవింద మాధవ జగ జయ అంటే ఈ జగతికి మూలం నీవయ. అంటే ఆయన ప్రశంసిస్తున్నారండి. ప్రజలందరూ కలిసి ఆయన్ని ప్రశంసిస్తున్నారు. గోవింద మాధవ జగజయ, ఈ జగతి మొత్తానికి మూలం నీవయ. కేవలం విష్ణు భగవానుడే ఈ జగతి మొత్తానికి, ఆయన ఈ జగతి మొత్తాన్ని పుట్టించారండి. పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా. అంటే విశ్వరూపం అని చెప్పుకున్నాం కదా, విశ్వాకారం అంటే పెద్ద నుంచి ఆయన పెద్ద విశ్వాకారాన్ని చూపించేశారండి ప్రహ్లాదుడికి. ఆ యుగంలో ఏమో ఆయన చూపించాడు, ద్వాపర యుగంలో ఏమో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించాడు. చూసారండి ఎన్ని రూపాలు ఆయనకి, విశ్వరూపం. కానీ ఆయన విశ్వరూపం మాత్రం ఒక్కటే, అదే విష్ణు భగవాన్. చూసారండి, మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అంత ముఖ్యం మనకి, ఆయన్ని ఆరాధన చేస్తే మనకి అంత ముఖ్యం అని. ఇదేంటి మరి
ఆయన విశ్వరూపాన్ని ఎలా చూపించారు తెలుసా అండి? బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఒక్క నిమిషం అండి, మీకు ఫొటోస్ చూపిస్తాను. అమ్మ చూపిస్తాను, ఒకసారి క్రోమ్ తీయమ్మ. ఇక్కడ ఉందా క్రోము? ఒక్క నిమిషం అండి. ఏంటి రావట్లా? పుల్లే ఇక్కడ కొడదాం. విష్ణు భగవాన్ విష్ణు భగవాన్ దొరికిందండి ఫోటోస్. ఓన్లీ నాకు అది అర్థం కావట్లేదు. ఒక 2 minutes ఎందుకు వీడియో ఎందుకు ఇలా చూపించేస్తాను చూడండి. విష్ణు భగవాన్ ఇలా ఉంటారండి. అబ్బా పీడిఎఫ్ సరిగ్గా రావట్లేదు. పోనీలేండి, మనకు అదృష్టం లేదేమో, ఏం చేస్తాం. మొత్తం చూపించను అలా అనమాట. విష్ణు భగవానుడు అలా విశ్వరూపాన్ని చూపిస్తారు. అర్థమైందండి? పీడిఎఫ్ సరిగ్గా రాలేదు, నేను లేకపోతే చూపించను. పోనీలేండి, ఏం చేస్తాం. మనకి అదృష్టం లేదా ఆయన దర్శించుకొని ఇలాగే దర్శించుకోవాలి. అలా పీడిఎఫ్ చూపించి చెప్తారండి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అందరూ ఆ రూపంలో, ఆ విశ్వరూపంలో కనిపించేస్తారు. మీరు మహాభారతం చూస్తుంటే బాగుండు. అట్లా అమ్మ ఆ ట్రిప్ మాత్రం లేచిపోయింది అసలు. ఆ ట్రిప్పు పార్దా నీ మొహాన్ని తొలగిపోయింది కదా, ఇప్పుడు నన్ను చూసి ఎందుకు ఆశ్చర్యపోతున్నావు అని అంటారు. ఒకవేళ నిజంగానే నీ మోహం తొలగిపోయినట్టు ఉంటే నీ యొక్క మొహం నిజంగా తొలగిపోయి ఉంటే నన్ను చూసి నువ్వు ఆశ్చర్యపడేవాడు కాదు. ఎందుకంటే ముందే నేను చెప్పాను అంతటా నేనే అని. ఇప్పుడు ఎందుకు నువ్వు నా విశ్వరూపాన్ని చూసినట్టే మోహం ఇంకా వదలలేదు అని చెప్తాడు. అప్పుడు అర్జున్కి నిజంగానే నా మోహం ఇంకా వదలలేదండి, ఇంకా చెప్పండి భగవద్గీత అలా చెప్తూనే ఉండండి. అయినా మనం ఇన్ని వీడియోలు చేస్తున్నాం కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ 700 శ్లోకాలను ఒకే 1 నిమిషంలో చెప్పారు. అదే ఒక 60 నిమిషాలు అంటే 1 hour చూపిస్తారండి. 1 hour 40 minutesలో. ఒక్క నిమిషం అండి. వన్ అవర్ ఇతనేమో అర్జునుడు, ఇతనేమో శ్రీకృష్ణ భగవాన్. 1 hour 40 minutesలో చెప్పేశారు. దగ్గరికి 2 hours అంతే. చూసారండి, మంచి అష్టమోధ్యాయ చూడండి. ఈ అష్టమోధ్యాయం ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడండి అర్జునుడికి, తన విశ్వరూపాన్ని చూపిస్తాడు.
ఒక్క నిమిషం సర్చ్ చేయాలి. నాకు వీడియో పాజ్లో ఉంచుతాను. ఏవ ముక్తా హృషికేశం గుడాకేశన పరం తప నయోత్యసి అతి గోవింద ముక్తా తూష్ణిం బభూవః తమువాచ హృషికేశం ప్రహసన్నివ భారత సేనయోర్భయోర్మధ్యే విషీదంతమిదం వచః. అంటే